హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందుము. అదే రీతిగా 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 23, 24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు నీ నామాన్ని మేము కీర్తించి ఉన్నాం తండ్రి. నాయన, నీవు కీర్తనీయుడమైన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నీవు పూజార్హుడు అయి ఉన్నావు తండ్రి. నువ్వు మేడలో చూపిన ప్రేమను గురించి ప్రభువా మేము ఎంత వర్ణించినను ఇంకా మేము రుణస్థలమై ఉన్నాం ప్రభువా. అత్యధికమైన అపారమైన ప్రేమను మేడలు మీరు చూపుచున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన మరి స్థానిక దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, ఈ చక్కటి సమయంలో మనం ఈ రీతిగా కూడుకోవటం అనేది చాలా సంతోషకరము. ఇది దేవుని కృప, అలాగే మీ ఆసక్తి అయి ఉన్నది. ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మీ ఎదుట నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యం ఏంటంటే, ఆ అంశం ఏంటంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనందరం కూడా వెలుగు సంబంధులమి పగటి సంబంధులమై ఉన్నాం. పుట్టినోట్లో ఏమున్నదంటే వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే, మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. మనం ఎవరమై ఉన్నామండి? వెలుగు సంబంధులమై ఉన్నాం. మరి 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చూస్తే మరి అక్కడ చనిపోయిన వారిని గురించి మీరు కలవరపడొద్దు, ఎందుకంటే మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. మరి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు తానే స్వయంగా దిగొస్తాడు. మృతులైన వారు తిరిగి లేస్తారు. సజీవులుగా నిలిచి ఉండు మనము రెప్పపాటున మార్పు చెంది వారితో కలిసి ప్రభువును కలుసుకుంటాం. నిత్యముగా నిరంతరం ఇక ప్రభువుతో మనం ఉండబోతున్నామని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి అది మనకి ఇవ్వబడిన వాగ్దానమై ఉన్నది. ఈరోజు మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు క్రైస్తవ జీవితం అనేది, ప్రభువుని వెంబడించటం అనేది లోకంతో పోల్చుకునే కార్యం కాదు. ఈరోజు భక్తి అనేది ఎలా అయిపోయిందంటే, ఖచ్చితంగా సువార్తలో వాటి దశలు ఉన్నాయి. అయితే ఎక్కడది అక్కడే మనం వాడాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, వీధి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, లోకంలో సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నా ప్రభు దగ్గరికి రండి అని బోధించబడుతుంది.
కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా పడితే అలా ఉండటానికి వీలు లేదు. నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి. అందునిమిత్తమే ఆ పెండ్లి విందును సిద్ధపరిచిన రాజు ఏం చేశాడంటే, ఆ విందును సిద్ధం చేసిన తర్వాత అంతకుముందు పిలిచిన వారి దగ్గరికి కబురు పంపించాడు. అయితే వారెవరు కూడా రాలా. వారు రానప్పుడు ఆయన తన పనివారిని పిలిచి అన్నాడు, మీరు వీధుల్లోకి వెళ్ళండి, సంత వీధుల్లోకి వెళ్ళండి, మరి పొలాల వెంట వెళ్ళండి, మీరు ఎక్కడ ఎవరు కనబడినా గుడ్డివారినైనా అంగహీనులైనా పేదలనైనా ఎట్టివారినైనా మీరు తీసుకురండి అన్నాడు. కానీ తీసుకొచ్చిన తర్వాత ఆ పెండ్లి విందుని ఆయన పరిశీలన చేస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరి పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నాడు. ఆ రాజు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, స్నేహితుడా. ఏమన్నాడండి? స్నేహితుడా. ఈరోజు నిజంగా సత్యాన్ని చెప్పటమే కాదు, ఆ సత్యం అనేది నువ్వు ప్రేమతో చెప్తున్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాలి. ఆమేన్. అవునంటారా కాదంటారా? మీరు ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు నాకు మీరు సహోదరి టిఫిన్ ఏర్పాటు చేశారు, టీ ఇచ్చారు పాస్టర్ గారు. ఆ ఇచ్చినప్పుడు మరి అది ఆ ప్రేమ అభిమానంతో ఇస్తే దాన్ని మనం తీసుకోబుద్ధి అవుతుంది. అలా కాకుండా ఇదిగోండి తీసుకోండి అంటే ఎలా ఉంటుంది? అది స్వీకరించడానికి మీ మనసు అంగీకరిస్తుందా? అంగీకరించదు. మరి మన సత్యాన్ని కూడా లోకంలో ప్రకటించేటప్పుడు మనం ఎలా ప్రకటించాలి? తెలియని వాడికి వాక్యాన్ని ఎలా బోధించాలి? వాక్యాన్ని తెలుసుకున్న మనం ఎలా బోధించుకోవాలి? మనం వచ్చింది నిందించడానికి కాదు, కానీ రక్షించడానికి వచ్చాం. లోకం ఆల్రెడీ నాశనములో ఉంది, లోకం ఆల్రెడీ నరకానికి మార్గంలో ఉంది. కానీ దేవుడు ఆయన తన కుమారుని ఎందుకు పంపించాడంటే, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన లోకాన్ని శిక్షించడానికి ఇవాళ యేసు ప్రభుని. ఎందుకంటే యేసు ప్రభు లేకపోయినా లోకం ఆల్రెడీ అది శిక్షణలో ఉంది, అది నాశనంలో ఉంది, అది నాశనానికే వెళుతుంది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగే మార్పు ఏంటంటే, ఆ నాశనానికి వెళ్ళే వాళ్ళలో కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడుతున్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఎంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా మనం ఎవరమో మనం గుర్తెరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం చేయవలసిన పనిని మనం చేస్తాం. చాలాసార్లు మనం వేరే వాళ్ళతో అంటూ ఉంటాం, ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, ఏమయ్యా నువ్వు ఇంత పెద్దోడు అయ్యిండు, నువ్వు ఎలాగ తప్పు చేస్తున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎదుగొచ్చిన కొడుకులు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన సిగరెట్లు తాగుతున్నాడు, ఇంకేదో చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు పెద్దోళ్ళు, ఎరా నీకు ఎదుగొచ్చిన కొడుకులు ఉన్నారు, వాళ్ళకి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వే ఇంకా ఇలా చేస్తున్నావు అని అంటారు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? అతడు ఒక స్థాయి కలిగి ఉన్నాడు, ఆ స్థాయి నిజమే. కానీ సమస్య ఏంటంటే స్థాయికి తగినట్టుగా జీవించట్లేదు. ఆమేన్. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తప్పిపోయినోడు కాదు కానీ దూరంగా వెళ్ళిపోయినోడు. అయితే అతడు కుమారుడే. ప్రవక్త అన్నాడు, అతడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడే, తండ్రిని విడిచి వెళ్ళినప్పుడు కుమారుడే. మరి అయితే కుమారుడే కానీ ఆయన తన స్థానాన్ని మార్చే వరకే ఆ స్థాయిని అనుభవించలేకపోయాడు. అంటే కుమారుడే కానీ దూరదేశంలో ఉన్నప్పుడు ఆ కుమారుడికి వచ్చే భాగ్యాన్ని ఆయన అనుభవించగలిగాడా? అనుభవించలేకపోయాడు. అక్కడ పనివాడిగా ఉన్నాడు, అక్కడ పశువుల పొట్టు కూడా, అంటే ఆ పందులకేసే పొట్టు కూడా తినాలని ఆశపడిన ఆ పొట్టును కూడా అతడికి ఇచ్చిన వాడు ఎవడో లేడు. ఎందుకు లేడు? ఎందుకు లేడంటే అతడు దుర్వ్యాపారం చేశాడు. అతడేం చేశాడండి? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే ఆ వ్యాపారాన్ని సరిగా చేయలా, వ్యాపారాన్ని సరిగా చేయలా.
ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే వ్యాపారం చేస్తే బోల్డెన్ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. వ్యాపారాన్ని చేస్తే డబ్బులు వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా డబ్బులు రావు. ఏ పని చేసినా డబ్బులు రావు. ఇంకో మాట చెప్తానండి, ఏ పని చేసినా సరిగ్గా చేస్తే డబ్బులు వస్తాయి. ఆమేన్. ఏదైనా వ్యాపారం పెట్టే కానీ ఇంకా బీరువాల నిండా డబ్బులేమి రావు. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పనికి వెళ్ళినా, కౌలు తీసుకున్నా, ఏ పనైనా చేయి, నీ పని ఆ పనికి తగిన నియమం ప్రకారంగా జాగ్రత్తగా చేస్తా ఉంటేనే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. కానీ అతనేం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఈరోజు క్రైస్తవ సంఘంతో సమస్య ఏంటంటే, దేవుని కుమార్తెలతో సమస్య ఏంటంటే, వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని, వాళ్ళకి ఇవ్వబడిన హక్కులని, వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతల్ని, వాళ్ళకి ఇవ్వబడిన వరాలని వాళ్ళు చెడ్డగా ఉపయోగిస్తున్నారు. కుమారుడే, అందులో ఏ సందేహం లేదు. మనందరం పగటి కుమారులమై ఉన్నాం, మనందరము వెలుగు సంబంధులమై ఉన్నాం. అయితే వెలుగు సంబంధులు అయితే సరిపోలేదు. ఈరోజు సమస్య ఏంటంటే, ఈ కరెంటు తయారు కాకముందు మనిషి పగటి పూట పనిచేసేవాడు, సాయంత్రానికి రెస్ట్ తీసుకునేవాడు. రెస్ట్ కాదు, ఖచ్చితంగా ప్రకృతి అతనికి రెస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఇక వెలుగుండేది కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే లైట్లు వచ్చాయో, ఇప్పుడు ఏమైపోయింది? పగటికి వెలపటికి చీకటికి మధ్య తేడా వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవటం వల్ల మనిషి అసలు నిశాచరుడా పగటి చరుడా ఎవడికి అర్థం కావట్లా. పగలు చేసేవాడు పగలు చేస్తున్నాడు, రాత్రి చేసేవాడు రాత్రి చేస్తున్నాడు. బయలాజికల్ క్లాక్ అంతా మానవుడిది దెబ్బతినిపోయిందంట. జీవ గడియారం దెబ్బతినిపోయింది. ఎందుకు దెబ్బతింది? వెలుగు వల్ల. అయితే వెలుగు మంచిది కాదంటే వెలుగు మంచిదే, కానీ ఆ వెలుగును నువ్వు సరిగా వాడాలి, ఆ వెలుగును అవసరానికి వాడాలి. కానీ ఈరోజు వెలుగుని దేనికి వాడుతున్నావు అంటే, విహారయాత్రలకు వాడుతున్నావు, వినోదాల కొరకు వాడుతున్నావు. పని అయిపోయిన దగ్గర నుంచి కరెంట్ అంతా దేనికి ఉపయోగపడుతుంది? ఫోన్లు, టీవీలు. అంటే ఎప్పటి నుంచి అయినా ఈ చీకటి అనేది దేనికి పనికి వచ్చిందంటే, చీకటిని వెలుగ్గా చేయటం అనేది వినోదాలకు సరిపోయింది, కానీ అసలైన ప్రయోజనాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. అంటే వ్యాపారాన్ని సరిగా చేయలేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యాపారం అంటే ఇక్కడ అర్థం మన భాషలో వ్యాపారం కాదు, ఇక్కడ నువ్వు చేయాల్సిన పని సరిగా చేయాలి. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు? మైండ్ యువర్ బిజినెస్ అంటారు. అంటే నీ పని నువ్వు చూసుకోమని. అక్కడ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకోవాలి. అంటే మన పని సరిగా చేయాలి. చిన్న కుమారుడు ఏం చేశాడు? పని సరిగా చేయలా. వనరులు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది, కానీ ఎంత సంపద ఉన్నా నువ్వు సరిగా చేయకపోతే ఎంతో సమయం పట్టదు అది జోరు అవటానికి. ఇప్పుడు ఈరోజు అప్పుడు ఆ కుమారుడు అనుకుంటున్నాడు, వాడికి బుద్ధి వచ్చిన తర్వాత అతడేమనుకుంటున్నాడంటే, నా తండ్రి ఇంట అప్పుడప్పుడు కూలికి వచ్చేవాడికి కూడా చాలినంత ఆహారం ఉంది, వాళ్ళు ఇంకా ఆహారాన్ని దాచుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ నేనైతే ఒక కుమారుణ్ణి ఉండి, ఇక్కడ నేను ఈ బానిస బతుకుతూ ఈ పందుల పట్టు కూడా దొరకని స్థితిలో నేను ఉన్నాను. నేను ఎలా ఎందుకు ఉండాలి? కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆ పనివారిలో ఒకటి స్థానాన్ని నేను కోరుకుంటాను అని ఆయన అనుకుని అతడు లేచి తండ్రి ఇంటికి వచ్చాడు. అంటే ఇప్పుడు అతడున్న స్థితి ఎంత స్థితికి దిగజారాడంటే, ఆ ఇంటిలో అప్పుడప్పుడు కూలికి వచ్చే వాడికంటే తక్కువ స్థితిగా అతడు దిగజారాడు. కానీ కుమారుడే. కొన్నిసార్లు టైటిల్ ఒక్కటే మనకు ఉపయోగం లేదు. పెద్దవాళ్ళు అంటారు, కడుపులో లేనిదే కావులించుకుంటే వసద్దా అని. ఏదో ఉత్తమ మాటలు చెప్తే ఉపయోగం ఏమీ లేదు. ఆ చెప్పే మాటలో శక్తి కలిగినవై ఉండాలి, ఆ చెప్పే మాటలో కార్యాన్ని జరిగించేవై ఉండాలి.
ఆ చేసే క్రియలు ఎలాంటివై ఉండాలంటే అది ఖచ్చితంగా రూపాంతరపరచగలిగిన శక్తిని కలిగి ఉండాలి. మోటివేషన్కి క్రైస్తవ్యానికి తేడా ఏంటంటే నిజమైన పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఒక మనిషిని మార్చగలదు. మిగిలినవన్నీ ఉద్రేకమే. మోటివేషన్ అనేది ఉద్రేకమే. అంటే లేవాలి మనం, ఇదిగో దానియేలు ఎట్ట ప్రార్థన చేశాడు, అబ్రహాం ఎట్ట ప్రార్థన చేశాడు, షడ్రక్ ఎట్ట చేశాడు, అది వచ్చి ఇది వచ్చి నేను అన్నాం అనుకోండి, మీరందరూ ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ అది నిజంగా నిన్ను సంవత్సరాల తరబడి అలా నిరంతరం ప్రార్థించే వ్యక్తిగా మాత్రం నిన్ను మార్చలేదు. ఆమేన్. నిన్ను మార్చేది ఏంటంటే నీ హృదయం వాక్యాన్ని తాకినప్పుడు మాత్రమే, ఆ గ్రహింపు నీకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వేం చేస్తావంటే ఇక మోటివేషన్తో సంబంధం లేకుండా, ప్రోత్సాహాలతో సంబంధం లేకుండా భక్తిని జీవితాన్ని జీవించటం ప్రారంభిస్తావు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజం చెప్పాలి అంటే చాలా లోతైన విషయాలు మాట్లాడుతున్నారు, అందులో ఏ సందేహం లేదు. ఈవెన్ కొన్ని డెనామినేషన్ బోధలు కూడా నేను విన్నప్పుడు వాళ్ళ స్థాయిలో ఎంతో లోతుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడే దానికి తగిన జీవితం కనబడట్లేదు. ప్రవక్త అన్నాడు, ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రియాలిటీ అన్నాడు. ద వరల్డ్ ఈజ్ హంగర్ ఫర్ రియాలిటీ అన్నాడు. అంటే ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే లోకము యథార్థతను చూస్తూ ఉంది అన్నాడు. లోకం ఏం కోరుకుంటుంది? యథార్థత కోరుకుంటుంది. ఇప్పుడు క్రైస్తవ్యంగా మనం ఏం చేయాలి? యాక్చువల్గా సత్యం వేరు, ఫ్యాక్ట్ వేరు, నిజం వేరు. నిజాలు వేరు, సత్యం వేరు. వాక్య ప్రకారంగా ట్రూత్ అంటే ఏంటంటే దేవుడు చెప్పినది సత్యం, దేవుడు చెప్పింది సత్యం. ఏంటి? ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొంది ఉన్నారు, అది సత్యం. కానీ మోకాలు అంగట్ల, అది నిజం. అదేంటి? నిజం. అది ఇప్పుడు ఎవరో పాస్టర్ గారు వచ్చేసి లాగేసి నడవరా అంటే ఆ కాళ్ళు ఇరిగిపోద్ది. ఏమైపోద్ది? అది ఇరిగిపోద్ది. ఒకసారి మేము హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ డ్రిల్ చేపిస్తున్నారు. డ్రిల్ చేపిస్తుంటే ఆ డ్రిల్ చేయించే మాస్టర్కి ఏమో కొంచెం చొక్కేస్తూ ఉంటాడు, అసలే కోపదారి చొక్కేస్తూ ఉంటాడు. మీకు తెలుసు స్కూళ్ళల్లో రెగ్యులర్గా డ్రిల్ ఏమీ ఉండదు, ఏదో ఎప్పుడో 6 నెలలకు ఒకసారి లేకపోతే ఏదో పెద్దోళ్ళు వస్తున్నారు అన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అన్న. సార్ డ్రిల్ పెట్టారు, ఒక మొత్తం అన్ని క్లాసులను పెట్టారు సార్. 6 to 10th ఒక 300 500 మంది 600 మంది స్టూడెంట్లు ఉన్నారు. అందుట్లో ఒకటి చెయ్యి ఇట్లా పెట్టడంటే ఆడి చెయ్యి కొంచెం వంపుగా ఇట్లా పెట్టకుండా ఇట్లా ఉప్పు పెట్టేశాడు. ఆయనేమో కోపంగా వచ్చేసి ఆ చేతుల్ని నొక్కేసేసాడు. అయితే సమస్య ఏంటంటే ఆ అబ్బాయి చేయికి వంపు ఉంది. రోజు స్టూడెంట్లను చూస్తే ఆయనకు అర్థమయ్యేది వీడికి లోటు ఉందని. సడన్గా నెల జీతం తీసుకుంటే 6 సంవత్సరాలు 6 నెలలకు ఒకసారి చూస్తే ఏమర్థం అవుద్ది అని చూసి ఆడే నా చేయి రాదురా అంటే ఆయన పట్టుకుని 4 తన్నేశాడు. ఇప్పుడు సత్యం ఏం చెప్తుంది? నువ్వు స్వస్థత పొందావని చెప్తుంది. డాక్టర్ గారు ఏం చెప్తున్నాడు? అబ్బాయి నీ ఎముకలు అన్నీ అరిగిపోతున్నాయి, నువ్వు నడవకూడదు అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చామంటున్నాడు, మీరు గంతులు వేయాలంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రవక్త చెప్పిన మాటకి నేను తీసుకొస్తున్నాను. మీరేమంటారంటే వాళ్ళు లోకస్తులండి, వాళ్ళకి సత్యం తెలియదు. మరి నీకేం తెలుసు? నీకేమని తెలుసా? నువ్వు లోకానికి సత్యాన్ని ఎలా చూపించాలి? నిజంగా మార్చి చూపించాలి. అబ్రహాముకి దేవుడు కుమారుణ్ణి ఇస్తానన్నాడు, అది సత్యం. కానీ అది లోకానికి తెలియదు. ఆ సత్యంగా ఉన్నప్పుడు అది అబ్రహాంకి దేవునికి మధ్య మాత్రమే.
కానీ నిజంగా అబ్రహాము కుమారుడు వచ్చిన తర్వాతే లోకం గుర్తిస్తుంది. అంటే ఆ సత్యాన్ని యథార్థంగా మార్చాల్సిన బాధ్యత ఎవరిదంటే వెలుగు కుమారులది, వెలుగు కుమార్తెలది. పేతురు గారు వచ్చి ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు రోగం స్వస్థత పడిందిరా, ఎక్కడెందుకు కూర్చున్నారో పనికి మాలినోడా అని ఆయన తిట్టిపోలా. పోయాడా? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది నేను ఎక్కిస్తున్నాను, యేసుక్రీస్తు నామంలో లేచి నడవమని చెయ్యి ఇచ్చి పైకి లేపాడు అతను. దాన్ని వాస్తవం చేశాడు. ఇప్పుడు మన పని ఏంటి? దేవుని కుమారులుగా మన పని ఏంటంటే దేవుని రాజ్యం యొక్క శక్తిని ఈ భూమి మీదకి తీసుకురావటం మన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరు ఎలా చేస్తున్నారు మీరు చెక్ చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని రాజ్య వారసులై ఉన్నారు, మీరు వెలుగు కుమారులై ఉన్నారు. మీలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు మారావు. అయితే నువ్వు కుమారుడిగా కుమార్తెగా ఉన్నానని అనుకుంటే సరిపోదు. నీవు ఆయనకి నీకు మధ్య ఉన్న దూరం బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందుకే బోధలంటే, క్రైస్తవ బోధలంటే లేవగానే ఆడిని తిట్ట, ఈయన్ని తిట్ట, సినిమా హీరోలను తిట్ట, వాళ్ళు ఎట్ట నాశనం చేస్తున్నారు. వాళ్ళతో ఎప్పటికీ ఎవ్వడికి ప్రాబ్లం లేదు. సినిమా హీరోల వల్ల సంఘంలో వాళ్ళు ఎవరు చెడరు. ఆమె సంఘాన్ని చెడగొట్టేది ఎవరు? అతి భక్తులు. సంఘాన్ని మోసం చేసేది ఎవరు? భక్తులే తప్ప లోకస్తులు ఏమీ చేయలేరు. చేస్తారా? చేయలేరు. కాబట్టి వాటి వైపు కాదు మనం చూడాల్సింది, వాటి నుంచి మనం విడిపించబడ్డాం. ఇప్పుడు మనం ఆయన కుమారులమయ్యాం, ఆయన కుమార్తెలమయ్యాం. ఇప్పుడు మనం పగటి సంబంధులమయ్యాం, మనం రాత్రి సంబంధులమే కాదు. అయితే మనం పగటి సంబంధులైతే మరి పగటి సంబంధులుగానే జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రియల్ భక్తి అది నీకు దేవునికి మధ్య సంబంధించిందే, అది చెప్పుకునేది కాదు. భక్తి నిజమైన భక్తి ప్రదర్శన కాదు, నిజమైన భక్తి ప్రదర్శన కాదు. ఆమె ఇప్పుడు పేతురు గారు ఆ గుడ్డోడి దగ్గరికి, ఆ కుంటోడి దగ్గరికి వచ్చి, నీకు తెలుసా పరలోక రాజ్యం తాళపు చెవి నా దగ్గర ఉంది, నీకు తెలుసా రూపాంతర కొండ మీద వెళ్ళిన ముగ్గురులో నేను ఒకడిని, నేను ప్రధానమైన శిష్యుణ్ణి, నేనే నాయకుణ్ణి కాబోతున్నానని ఆడితో సోదేయలేదు. ఎందుకంటే వాడికి ఏం చెప్పినా అర్థం కాదు, వాడు వెలపలున్నాడు. వాడికి అర్థం చేయాలంటే లోపలికి వాడిని తీసుకురావాలి. వాడిని లోపలికి తీసుకురావాలంటే నువ్వనే సత్యాన్ని యథార్థంగా మార్చాలి. అందుకే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అప్పుడు ప్రజలు చూస్తారు. వాక్యాన్ని శరీరం దాల్చాలి. ఈ కాలం యొక్క వర్తమానం ఏమవ్వాలి? ఎక్కడ దాల్చాలి శరీరం? నీలో దాలిస్తే నీ పక్కన వాళ్ళకి తెలుసుద్ది, దాల్చకపోతే స్టోరీ అవుద్ది. క్రైస్తవ్యం ఎప్పుడు స్టోరీ కాదు. క్రైస్తవ్యం ఎప్పుడు పక్కోడు భక్తి ద్వారా వెళ్ళగలిగేది కాదు. పక్కవాడి భక్తిని బట్టి నువ్వు క్రైస్తవ్యాన్ని కొనసాగించలేవు. ఆ ప్రత్యక్షత నీకు రావాలి. ఆ ప్రత్యక్షత నీకు రావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవాలి, దేవుని సేవకునికి లోబడాలి, దేవుని ప్రవక్త చెప్పే వాక్యాన్ని వినాలి. నీకు అర్థం కాని అర్థం చేయమని దేవుణ్ణి అడగాలి. మీరు ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు? చాలామంది వెళ్ళే ఉంటారు డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మీతో గంటలు గంటలు మాట్లాడతాడా? మాట్లాడు. అమ్మ ఇదిగో పారాసిటమాల్ వచ్చిందిరా, అసలు మొట్టమొదటిగా వచ్చిన ట్యాబ్లెట్ ఫలానా, దాన్ని ఫలానోడు కనుక్కున్నాడు, అయితే దాని తర్వాత ఇంకొకడు వచ్చాడు, ఇందుట్లో మిస్టేక్స్ వచ్చినాయి, అయితే దీన్ని జర్మనీ కంపెనీ వాడు తయారు చేశాడు, అయితే ఫ్రాన్స్ కంపెనీ వాడు ఇంకొక
కనిపెట్టాడు ఈ సోది చెప్పడు ఆయన. రాసి ఇదిగో 3 ట్యాబ్లెట్లు రోజుకు 3 వేసుకుని 3 రోజుల తర్వాత రా అంటాడు. నువ్వేం డాక్టర్ కావట్లా, నువ్వు బాగుపడితే చాలు ముందు. కానీ మనం ఏం చేస్తాం, పారాసెటమాల్ ఇవ్వవాడికి అయ్యా 100 ట్యాబ్లెట్లు వచ్చినాయిరా, ఏది ఇవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదని పంపిస్తామండి. ఆడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి వేసుకుంటాడు. ఏం చేస్తాడు మరి? ప్రవక్త అన్నాడు, ఎంతో శుభ్రమైన ఆహారం తిని సున్నితమైన వాళ్ళు కూడా 4 రోజులు తిండి లేకపోతే చెత్త కుప్పలో తింటారు అన్నాడు. తినరా? లోకం చెడు ఎందుకు, చెత్త ఎందుకు తింటుంది? దేవుని కుమారులకి కుమార్తెలకి సత్యాన్ని వాస్తవం చేయలేకపోయాం కాబట్టి. ఈరోజు యూరోప్ ఖండాలు, అమెరికా ఖండాల్లో క్రైస్తవ్యం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుందో తెలుసా? ఎందుకు వెళ్ళిపోతుంది? వాళ్ళు కథల్లో చదువుకున్నది జీవితాల్లో కనబడటం మానేసింది. కథల్లో చదివింది జీవితాల్లో కనబడట్ల. తరం మారేసరికి ఏం కావాలి? ప్రతి నూతన తరము దేవుని చేత తాకబడాలి, ప్రతి నూతన తరము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ప్రతి నూతన తరము దేవునితో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, అది మనకు అర్థం కావాలి. అది చరిత్ర పుస్తకాల్లో చూడలేము. అది ఎవరితో చూడగలమంటే నిన్న నేడు రేపట్లో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నిరంతరమైన వ్యక్తిగతమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అది ఎస్, మనం ఈరోజు ఎవరమంటే మరణమును జయించిన వాని కుమారులమే. మనం ఎవరమంటే మరణమును జయించిన వాని కుమార్తెలమై ఉన్నాం. అయితే తగిన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర, మళ్ళీ వీటిలో అర్థాలు తెలుసుకుని కొట్టుకుని కింద పడిపోతున్నారు. ప్రేమేది? మెస్సయ రావాలి అంటే దైవికమైన ప్రేమ రావాలి. దైవికమైన ప్రేమ రావాలంటే ముందు సహోదర ప్రేమ రావాలి. నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోతే దైవికమైన ప్రేమ అసలు లేదు. ప్రతి పాయింట్ని రాంగ్గా తీసేసుకుంటున్నారు. నేను అందుకే చెప్పాను, ఎప్పటికీ వధువుని మోసగించడానికి ప్రయత్నించేవాడు సినిమా రంగం నుండి రాడు, హాలీవుడ్ నుండి రాడు. వాడు ఖచ్చితంగా పుల్పిట్లలో నుండే వస్తున్నారు. సాధ్యమైనంత వరకు జనాల్ని మోసం చేస్తున్నారు. మనుషులకి ఏంటంటే దాన్ని ఏమంటారు, మాటలు, స్లోగన్స్కి ఎక్కువ ఇష్టం. మనుషులకి ఏమి ఇష్టం అండి? నినాదాలు ఇష్టం. కొన్ని చేయలేని పనులు ఉంటాయి కానీ అది చెయ్యాలని అనుకుంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ సాధారణమైన జీవితమే ఒక సహజాతీతమైన అద్భుతాలయ్యి నువ్వు గ్రహించగలిగితే. మనకేంటంటే ఆ కాలు అసలు పని చేయకపోతే అప్పుడు ప్రార్థన చేసి కాలు కదుపుతూ ఉంటే అమ్మ హల్లెలూయా అంటారు. కానీ మంచిగా పరిగెడతా ఉంటే ఏమన్నా మందే కదండి అండి, ఏం చేశాడు దేవుడు అంటారు. కాదు, నువ్వు మొదటిగా సాధారణమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించగలగాలి. నువ్వున్న స్థితిని బట్టి దేవునిలో ఆనందించగలగాలి. నువ్వున్న శోధనను బట్టి కూడా దేవుణ్ణి ఆనందించగలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సహజాతీతమైన మార్గాల్లో మనలను నడిపిస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చివరికి ఏమంటున్నాడంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఈరోజు లోపల ఉన్న మనం ఏం చేయాలి? మన పని ఏంటంటే 2 పనులు. ఒకటి, మన పరిపూర్ణతను సంపూర్ణం చేయాలి. మన పరిపూర్ణతని సంపూర్ణత చెయ్యాలి. 2, లోకంలోనికి వెళ్ళి నశించిన ఆత్మని దేవుని యొద్దకు నడిపించాలి. నశించిన ఆత్మని దేవుని యొద్దకు నడిపించాలి. ఇప్పుడు మన శాంతవర్ధన్ గారికి మొన్నే మనవడు పుట్టాడు. ఒక నెల అయిందన్నా, నెల కూడా అవ్వలేదు, 1 మంత్ అయిందా? ఓకే, 1 మంత్ అయింది. ఇప్పుడు శాంతవర్ధన్ గారు ఆయన పెద్ద లీడరు, యూనియన్
లీడరు అధికారులతో మాట్లాడతాడు, సమాజంలో అన్ని రకాల వ్యక్తులతో మాట్లాడాలి వాళ్ళ స్థాయిని బట్టి. ఇప్పుడు మనవాడిని కూడా పెట్టుకుని అదే రేంజ్లో మాట్లాడితే అడిగేం అర్థమవుద్ది? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన మామూలుగా జస్ట్ వాటర్ ప్లీజ్, హోటల్లో వెళ్ళి ఎట్ట మాట్లాడినాడు దగ్గర ఎత్రో తాగుతావా డ్రు తాగుతావా అనాలి. వాడు కూడా కొంచెం మాటలు వచ్చిన తర్వాత తాత త్రూదేమంటావా అంటాడు. అంతే తప్ప అరే నేను యూనియన్ లీడర్ని, ఆంధ్ర తెలంగాణకి డైరెక్టర్, నన్ను ఆ లాంగ్వేజ్లో అని పిలిచా ఒక నెలలోని పట్టుకుని ఎరా ప్లీజ్ వాటర్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ వాటర్ అని పెట్టి యాక్సాలు వేసామని గాడికి ఏం అర్థం కాదు. అక్కడ వాడితో సాధారణంగా మాట్లాడు, రేపు అధికారుల దగ్గర క్లాసికల్గా మాట్లాడు. మనవాళ్ళు రివర్స్ కొట్టారు, బయటికి పోయి అవి తెలుసా ఈ తెలుసా ఆ నెంబర్ తెలుసా ఈ నెంబర్ తెలుసా, లోపలికి వచ్చాం త్రుబ్బు ఇయ్యి, లోపలికి వచ్చాం పొడుచుకోవటాలు, లోపలికి వచ్చి కరుచుకోవటాలు. నువ్వు కుమారుడు అయితే ఏది నీ కుమారత్వం? పేతురు ఆయన రాజ్యపు తాళం చెవి కలిగి ఉన్నాడు, అది నిరూపించాడు. ఆయన ప్రసంగం చేయటం ద్వారా 3000 మంది మారారు. అక్కడ 3000 మంది 300 అనేది పాయింట్ కాదు, కానీ యెరూషలేము సమాజం అంతా చూస్తూ ఉండగా అనేక దేశాల నుండి వచ్చిన ప్రజలు ఎదుట బహిరంగంగా యేసే ప్రభు అని క్రీస్తని ధైర్యంగా ప్రకటించాడు. తర్వాత ఆ కుంటివాడిని లేపాడు. ఇంకా అనేక కార్యాలు జరిగాయి. చివరగా ఆ ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు వలె సిలువ వేయబడ్డాడు, కంప్లీట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడో అది కంప్లీట్ చేశాడు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వు సమాజంలోనికి వెళ్ళినప్పుడు, రక్షించటానికి వెళ్ళినప్పుడు నువ్వు వాడి స్థితికి దిగి రావాలి. ప్రవక్త ఒక మాట అన్నారు, దేవుడు నీ స్థితికి దిగిరాడు, దేవుడు నీ స్థితికి దిగిరాడు, నువ్వే దేవుని స్థితికి ఎక్కి వెళ్ళాలి. ఓకే, కానీ అదే ప్రవక్త అన్నాడు, దేవుడు తనను తాను హీనపరుచుకుని దిగి వచ్చాడు. అంటే పాపి దగ్గరికి ఆయన హీనుడిగా వెళ్ళాడు, తనను తాను తగ్గించుకుని వెళ్ళాడు. కానీ నువ్వు రక్షించిన తర్వాత, నువ్వు కుమారుడు అయిన తర్వాత, నువ్వు కుమార్తె అయిన తర్వాత, ఆ కుమారుడు కుమార్తె తండ్రి స్థాయికి ఎదగాలి. తండ్రిని దింపటం కాదు కిందకే. ఎక్కడ ఏది జరిగిందో అర్థం కావాలి. అదేమంటే దైవికమైన ప్రేమ. అసలు సహోదర ప్రేమే లేదురా బాబు, అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు? దైవిక ప్రేమ అనేది ఏమన్నా మొత్తం అనుకుంటున్నారా అందరూ? నాకు అర్థం కావట్లేదు. జనాలందరూ ఏమనుకుంటున్నారంటే దైవిక ప్రేమ వచ్చేస్తుంది, ఆ తలకాయ రాయి రాగానే ఇక మనం తెలియకుండా జయకుమార్ ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆమెస్ మోషే గాడ్ బ్లెస్ యూ అంటారు అనుకుంటున్నారు. ఆడు తాగి ఉన్న రోడ్డు మీద పడ్డవాడు కూడా లెగిసి అందరికీ చెప్తాడు హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి అంటాడు. అది దిగాక మళ్ళీ దైవికమైన ప్రేమ మత్తు కాదు, సహోదర ప్రేమ అనేది మత్తులో చేసేది కాదు. యోసేపుకి ఏమన్నా ఒక ఆత్మ వచ్చేసి, ఆత్మ రాగానే నా సహోదరులారా, నా అన్నలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడా? మనిషిగానే వారిని క్షమించాడు, మనిషిగానే వారిని ప్రేమించాడు, మనిషిగానే వారి స్థాయిని మించి ఒక ఉన్నతమైన స్థితిని వారి కొరకు ఆయన ఏర్పరిచాడు. అది సహోదర ప్రేమ. అసలు చాలా విషయాల్లో లోకం చేసేదే మనం చేయట్లా. ఏమండి, ఈరోజు క్రైస్తవులు కాని వాళ్ళే అనేక మంది యువత సమాజ సేవ చేస్తున్నారు. చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేయండి. మనకి ఎప్పుడు చాళ్లే కనపడతారు, మంచోళ్ళు కనపడరు. అప్పుడప్పుడు నేను పేపర్లో చూస్తూ ఉంటా, కొంతమంది ఆ స్టూడెంట్లు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, కొన్ని కాలేజీల్లో, లేకపోతే డిగ్రీ చదివేవాళ్ళు, లేదా IIITలో కొంతమంది ధనికులు, అంటే కొంచెం రూపాయి ఉన్నవాళ్ళు ఆ రూపాయి పోగేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడైనా అసలు ఫీజులు కట్టలేనివాడు ఎవడన్నా ఉంటే వాళ్ళకి ఫీజులు కడుతున్నారు. లోకంలో జరుగుతుంది.
ఇక్కడ దాన ధర్మాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ నేనేమంటున్నానంటే ఎంతో కొంత సాటి మనిషి మీద వాడికి ప్రేమ లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు. మరి నిజంగా ప్రేమించే మనం మన సహోదరుల కోసం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయగలుగుతున్నావా? తప్పిపోయిన వాడిని ప్రేమతో చేరగలుగుతున్నావా? ఎలా ఉంది మన పరిస్థితి? ఏమో ఎట్లా ఉందో నాకు తెలియదు. ఎవరిది వాళ్ళకే తెలుసు. ఆమేన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెలుగు సంబంధులు, మనం వెలుగు సంబంధులు. మీరు ఎలా నడిచినా మీరు ఎప్పటికైనా గ్రహించాల్సింది ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నా జీవితం ఇది కాదు, నా స్థాయి ఇది కాదు, నా స్థాయి ఇది అని నువ్వు గ్రహించి ఆ రీతిగా నడవటం నువ్వు మొదలుపెట్టినప్పుడు నీ శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని ఆయన పరిశుద్ధపరుస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆ వీధిలో చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టండి, అది అయిపోయింది. ఇప్పుడు నిన్ను శుద్ధి చేసే పరిచర్య ఇది, నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకొచ్చే పరిచర్య ఇది. నువ్వు ఎంత స్థాయికి ఎదుగుతున్నా సమాజంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థాయికి దిగి వాడిని రక్షించగలిగిన వాక్యాన్ని వాడితో మాట్లాడగలిగితే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు. అంతే తప్ప ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఏ తరములోనైనా విశ్వాసాన్ని ప్రజలు ఎందుకు కోల్పోయారంటే, ఏ తరములోనైనా క్రైస్తవ్యం సమాజం మీద ప్రభావాన్ని ఎందుకు చూపలేకపోయిందంటే, ఏ తరములోనైనా జరిగేది ఒకటి, మొదటి ప్రేమను విడవటమే. మొదటి ప్రేమను విడవటమే, ఆ బాధ్యతను గుర్తించకపోవటమే. మిమ్మల్ని అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక రకాలుగా వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు రక్షించబడ్డారు కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడే పుట్టారు, ఇక్కడే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఇక్కడే రేపు పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి అవుతూ ఉంటాయి. కొంతమంది ఒకళ్ళు వచ్చారు, ముందు భార్యను బట్టి భర్త వచ్చిన వాళ్ళు ఉన్నారు, భర్తను బట్టి భార్య వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యలను బట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాక్యం అర్థమై వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా వచ్చినా ఒక్కసారి మీరు సత్యాన్ని చూసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, నిన్ను నీవు వాక్యానికి సంపూర్ణంగా అప్పగించుకుని ఆ వాక్యము లోపల నిలబడిపోవాలి. ఇప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే శుద్ధి చేయటం మొదలు పెడుతుంది. వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. చాలామంది బాప్తిసం తీసుకోగానే ఏదో అయిపోయింది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, రక్షణ దేవుడిచ్చింది, నువ్వు విశ్వాసంతో అంగీకరించావంతే. రక్షణ దేవుంది కాబట్టే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క చెరసాల నాయకుడితో చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారన్నప్పుడు ఆ రాత్రే అతని ఇంటివారు బాప్తిసం పొందారు. అంటే రక్షణ దేవునిది, విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరిస్తాం. కానీ పరిశుద్ధత, పవిత్రత అనేది దేవునితో నడవటం అయ్యి ఉండదు. ఎదుగుదల ఒక్క రోజులో రాదు. 60 సంవత్సరాల వయసులో నీకున్న ఆలోచనలు 80 సంవత్సరాల వయసులో నీకున్న ఆలోచనలు ఒకే స్థాయిలో ఉండవు. అవునంటారా కాదంటారా? 30 ఏళ్ళు ఎప్పుడు అనుకుంటాడు అప్పుడే నాకు ఎంత జ్ఞానం ఉంటే బాగుంటుందని. 40 ఏళ్ళు వచ్చాక అనుకుంటాడు ఇప్పుడున్న జ్ఞానం అసలు 30 ఏళ్ళకు ఉండుంటే. లేదు, ఎప్పటికీ నీ జీవితం ఎదుగుతూ ఉంటుంది. ఎదుగుదల అనేది కాలం మీద ఆధారపడి ఉంది. నీ జీవితం ఎదుగుదల అనేది దేని మీద ఆధారపడిందంటే అనుదినము దేవునితో నడవటం మీద ఆధారపడి ఉంది. వినటం కాదు. ఇప్పుడు ఈత ఎలా కొట్టాలి అని నువ్వు పుట్టినప్పటి నుంచి 90 ఏళ్ళ దాకా ప్రతి క్లాస్కి వెళ్ళినా ఉపయోగం లేదు. జయకుమార్ గారు 3 డేస్ క్లాస్ పెడతారు, ఆయన క్లాస్కి వెళ్ళారు. తర్వాత జాషువా గారు 7 డేస్ క్లాసు పెడతారు, అక్కడికి వెళ్ళారు. తర్వాత రకరకాల దేశాలు వెళ్ళారు. కానీ ఏ రోజు నువ్వు నీళ్ళలో దిగల. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం? కొంతమంది ఏ క్లాసులకి వెళ్ళరు, ఆ గేదెలను తోలికెళ్ళి ఆ గేదె వెనకాల దూకి ఆడు పెద్ద ఈతగాడైపోతాడు. అది క్లాసులు కావాలి వద్దన్నట్లా నేను. పరుగు పందెం అయితే ఆ ఈత కొట్టేవాడు ఈత కొట్టగలడు, కానీ
ఒక దూరాన్ని ఎలా చేయాలో వాడికి తెలియదు. ఎందుకంటే ఎట్లా పడితే అట్ట కొడితే కొంచెంసేపటికి వాడికి అలసట వచ్చేస్తుంది. వాడికి ట్రైనర్ కావాలి. ఇన్ని కిలోమీటర్లు నడవాలంటే నువ్వు ఇంత ఎక్సర్సైజులు చేయాలి, ఇంత నెమ్మదిగా ప్రయత్నం ప్రారంభించాలి, ఇంత జాగ్రత్తగా వేయాలి, నువ్వు ట్రైన్ కావాలి. ఈరోజు ఎత్తబడాలంటే బాప్తిసం అయిపోలా, ఎత్తబడుటకు మధ్య నువ్వు ఆయన పోలికలోనికి రావాలి, ఆయన సంపూర్ణతలోనికి రావాలి. అదే ఈ ప్రయాస అందరిది, ఈ వాక్యం యొక్క ప్రయాస. కాబట్టి ఒకవేళ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, డాక్టర్ గారి దగ్గరలాగా అవుట్ పేషెంట్ ఉండదు. డాక్టర్ గారి దగ్గర 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అంటారు. అవుట్ పేషెంట్ అంటే వెళ్తాడు, మందులు తెచ్చుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇన్ పేషెంట్ అంటే లోపలే ఉంటాడు, వాడిని 24 గంటలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు మన పని ఏంటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత సత్రంలో చేర్చబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సత్రపు యజమానికి ఇచ్చాడు దేవుడు. ఆ సమరయుడు ఏం చేశాడంటే, అరే నాయన, ఆల్రెడీ నేను వీడిని బాగు చేశాను, కట్టాను, కానీ కట్లు మానే వారికి వీడికి నువ్వు సపర్య చెయ్యి, ఇదిగో 2 దేనారాలు నీకు ఇస్తున్నా, ఎక్కువైతే మళ్ళీ నేను వచ్చి నీకు ఇస్తానన్నాడు. అంతేగాని ఆడికి చెప్పలా, అరే నీకు టిఫిన్ పెడతాడు పొద్దుండి, మధ్యాహ్నం లంచ్ ఇస్తాడు, తేడా వస్తే నాకు ఫోను చెయ్యండి రాని. వీళ్ళేమంటున్నారే మీద మావాడు ఎట్టగా డబ్బులు ఇస్తాడు, కానీ నేను చెప్పినట్టు చెప్తేనే, లేకపోతే నువ్వు నాకు సరిగ్గా చూడలేదని చెప్తాను అనగానే ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవ్యం ఎంత దరిద్రంగా తయారైందంటే, పాపాన్ని వ్యతిరేకించేవాడు కూడా పాపం చేయటానికి ఎంతో సమయం పట్టట్ల. అవునంటారా కాదంటారా? ఒక చిన్న విషయం చెప్తానేనండి. ఇప్పుడు సండే స్కూల్ డ్యాన్సులు డినామినేషన్లు తిట్టి పోసారా లేదా? పోతే ఆడేం తక్కువడు కాదు, ఆడు నిజంగా దేవునితో నేరుగా మాట్లాడే ఆదాము ఆమెకే మోసం చేయించినోడు. మనలాగా 3 పాటలు పాడి డ్రమ్ టక్ 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 కొడితే కానీ ఆత్మ రానోడి కోసం ఈయన పడేయటం ఆడికి అసలు ఏ డ్యాన్స్ లేకుండా ఏ ఊక్కుండారే వాడినే మాయ చేశాడు. మీరెట్ట అనుకుంటున్నారు? మనం ఎట్ట అనుకుంటున్నాం? అసలు మనతో మాట్లాడాలంటే గిజగిజలు ఆడాలి, పోగాలి, ఒక పాట పాడాలి, వేయాలి. అట్టా అయితే మళ్ళీ మాట్లాడతాం, అందుట్లో ఎవడు పడుతున్నామో తెలవదు, వారికి ఏం మాట్లాడుతున్నామో తెలవదు. తిట్టారు. ఇప్పుడు ఏం మొదలెట్టారు? టైం వాళ్ళు మొదలెట్టేశారు. చూస్తూ ఉండండి, 2-3 సంవత్సరాలకి జయకుమార్ గారు కూడా వాక్యానుసారమైన స్కిట్లు వేయబండి. ఏంటంటే అది ఎవడేసిన యాస్మే వేయాలి. ఎందుకంటే సత్యాన్ని, వాస్తవాన్ని మనం దూరం ఏం చేసాం? దేవుడు స్వస్థపరుస్తాడు అనేది మనకి ఎక్కడుంది? నిర్గమాకాండంలో ఉంది. యెహోవా రాఫా. పేతురు గారు ఏమన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళి, యారు నువ్వు నిర్గమాకాండం చదివావా? అసలు నువ్వు యూదుడివేనా? నీకు సున్నత అయిందా? మరి నిర్గమాకాండం ఏం చెప్తుంది? ఒరి అవిశ్వాసి, నువ్వెందుకు ఇక్కడ అన్నాడా? యెషయా గ్రంథం 53 అధ్యాయం ఏం చెప్పింది అన్నాడా? ఏం చెప్పలా, చేయబట్టుకుని నేను కలిగి ఉన్నది నేను నీకు ఇస్తున్నాను. ఆ యేసు నామంలో శక్తి ఎవరిలో ఉంది? నామంలో కాదు, పేతురులో ఉంది. ఆ శక్తి, నాలో ఉన్న శక్తి నీకు ఇస్తున్నా, యేసుక్రీస్తు నామంలో లేచి నిలబడమని చెయ్యి ఇచ్చి వాడిని పైకి లేపాడు. వాడు చీలమండల బలం ముందే, వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ పేతురుతో పాటు దేవాలయంలోనికి పోయి దేవుని స్తుతించి ఆరాధించాడు. అది కావాలి మనకి. స్కిట్లు సరే తప్పో ఒప్పో నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకొక 4 ఏళ్ళు పోయాక ప్రభు రాకడ ఆలస్యం అయితే నేనే చెప్పాలి.
ఎల్లడం సంఘం వాళ్ళు మంచి స్కిట్ వేసారు. ప్రభు వాళ్ళని దీవించిన గాక. ఈ స్కిట్ ద్వారానైనా ఈ సర్వసత్యాన్ని ఈ లోకంలో ఉన్న పాపులు డినామినేషన్ వాళ్ళు తెలుసుకొనును గాక. వాడంటాడు పైన కూర్చుని, నీకేం తెలిసిందిరా బాసు. అది అందుకే తిడతాం ఆపేత్తం బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తిట్టిని చేయటం ఎంతో టైం పట్టట్లా. దేవుడేమో అరే నన్ను లోకం ఆరాధించినట్టు ఆరాధించొద్దురా అని ఆయన చెప్తుంటే, ఇక్కడేం భక్తులేమో లోకంలో ఉన్నవాళ్ళు ఆరాధన పొందినట్టు. మీరు దైవములై ఉన్నారంటే మీరు రేపు దేవుళ్ళు కాదు, మిమ్మల్ని ఆరాధించమని కాదు. పాస్టర్ సంఘానికి భర్త అయి ఉన్నాడు ఆధ్యాత్మిక విషయాలు అంటే. కానీ రేపు ప్రతి వాళ్ళు వచ్చి ఏమంటారు, రేపు నేను వంకాయ వండుకుంటున్నాను ఏమంటారు మీరు? నువ్వు రేపు వంకాయ వండుకో, నువ్వు బంగాళదుంప వండుకో, నువ్వేం వండుకుంటావు, టమాటా వండుకో. ఎంత వండుతున్నావు? కేజీ బియ్యం. ఎందుకు కేజీ బియ్యం ఉన్నది 6గురు, ఎక్కువ తింటున్నారు మీరు. 100 గ్రాములే తినాలి, 500 గ్రాములు ఉండండి సరిపోద్ది. ఇవి చెప్పటానికి కాదు ఉన్నది. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా కుక్కలుగానా పీకు తింటే కదా దానికి వర్షవాయేమీ ఉండదు. ఎట్ట పీకుతుందో కూడా దానికి తెలీదు. ఇదొక ముక్క పీకుద్దు, అదొక ముక్క పీకుద్దు. వాక్యాన్ని ఎవడికి వాడికి ఇష్టం వచ్చినా పోనీ మనకు అనవసరం. కానీ మనం దేవుని కుమారులమై ఉన్నాం, మనము వెలుగు సంబంధులమై ఉన్నాం, మనము పగటి సంబంధులమై ఉన్నాం. మనం వెలుగు సంబంధం కాబట్టి మన గమ్యం ఏంటంటే మన శరీర ప్రాణ ఆత్మలు పరిశుద్ధతలోనికి పరిపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మీ బాధ్యత ఏంటంటే, విశ్వాసి ఇన్పేషెంట్ అవుతున్నాడు, అవుట్ పేషెంట్ కాదు. రియల్ విశ్వాసి ఇక్కడే నిలిచిపోవాలి. వాక్యం ద్వారా నీవు సరి చేసుకోవటం మొదలు పెట్టాలి. నువ్వు లోపలికి వచ్చిన తర్వాత లోకం గురించి కదా ఆలోచించాల్సింది. లోకంతో మనకు సంబంధం ఏంటి? లోకం నుంచి లోపలికి వచ్చేసాం కదా. హల్లెలూయా. ఇప్పుడు మీరు లోపల ఉన్నారు, లోకంతో మనకు సంబంధం ఏంటి? లోకంలో జరిగే వాటికి మనకు సంబంధం ఏంటి? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లోపల వాక్యంతో వాక్యంగా మారే పని మనం చేయాలి. నా శరీరం ఎలా ఉంది, నా ప్రాణం ఎలా ఉంది, నా ఆత్మ ఎలా ఉంది, బైబిల్ చెప్తా ఉంది. నేను ఇప్పుడు దానికి వివరణ ఇవ్వను, కానీ ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు భోజనము చేస్తున్నాను, పానము చేస్తున్నాను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని ఉంది. అంటే ఎట్టగా ఎట్ చేయాలి? మీరు భోజనం చేస్తున్నారు, అంటే ఎట్లా తింటే దేవునికి మహిమపడుతున్నారు మీరు? మరి చెప్పండి. నేను చెప్పిన వాక్యం అర్థమైందా? తెల్లమొక్కలు వేసేస్తున్నారు అందరూ. మీరు భోజనము చేసినను, పానము చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దశమగాలు ఎత్తున్నారుగా అందరూ? ఎత్తున్నారా? ఓకే, మంచిది. మరి ఇది ఎలా నెరవేరుతున్నారు మీరు? చెప్పండి. ఎలా నెరవేరుస్తున్నారు? నేను జవాబు చెప్పనని చెప్పాను, ఊరిని ప్రశ్న వేశాను. ఎప్పుడైనా అందరికి తెలిస్తే మాస్టర్ గారికి చెప్పండి, నాకు కూడా తెలుసుకుని నేను ఈసారి ఎవరు నన్ను అడిగినప్పుడు చెప్తాను. ఒకవైపు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకుంటామండి. ఏంటండి, ఇద్దరు పేదోళ్ళు అంట మాట్లాడుకుంటున్నారంట. ఒకడు అంటున్నాడంట, అరే నాకు కళ వచ్చిందిరా, ఆ కళలో మనం వెండి ప్లేట్లతో భోజనం తింటున్నాం అన్నట్టు. అప్పుడు పక్కోడు అన్నాడంట, ఒరే పిసినారోడా, కనేది ఎట్టాగో కలే కదరా, బంగారు ప్లేట్లు తిన్నట్టు కళ వస్తే బాగుండేది కదా. విశ్వాసం, సద్గుణం, ఆశ, నిగ్రహం, దైవ ప్రేమ, అసలు అది కాదు, అసలు కిందదే లేదు మనకు. అసలు విశ్వాసమే లేదు, ఆ విశ్వాసానికి శక్తే లేదు. కానీ కూర్చొని కామెంటరీ
కామెంటరీ ఎవడైనా చేస్తాడు. ఒకసారి క్రికెట్లో ఏదో ఒకసారి కామెంటరీ చేస్తే సన్నీ గవస్కర్ని ఆ జవగళ శ్రీనాథ్ ఎవడ అన్నాడు, కుర్చీలో కూర్చుని మాట్లాడతాం కాదు, ఎండలో కూర్చుని బంతి వేసుకుని పరిగెడతా ఉంటే అప్పుడు తెలుసుద్ది ఆ బంతి ఎట్ట వేసాను నేను. అందుకే యేసు ప్రభు ఆయన మనవలే ఆకలి కొన్నాడు, మనవలే శ్రమపడ్డాడు, మనవలే శోధించబడ్డాడు. బైబిల్ ఏం చెప్తుందంటే మన శోధన ఆయనకు తెలుసు, మన శోధన ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన అనుభవించాడు. చాలామంది వ్యక్తులకి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అంట, ముఖ్యమంత్రికి ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా? మనం ఏదో రోజుల చిన్న పనులకి కింద మీద తీసుకుని కింద మీద పడిపోతాం. ఒక ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి, ఒక లాయర్గా, ఒక కలెక్టర్గా చేసే వ్యక్తి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే మనం ఆ స్థాయికి వెళ్ళాల. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన దిగిపోయాడు. అంటే కుర్చీ మీద కూర్చుంటాం, అందమే ఉండదు. కిరీటం పెట్టుకున్న చూస్తే ఫోటోలకి చాలా బాగుంటుంది, కానీ ఆ కిరీటం బొరువెంతో దాన్ని పెట్టుకున్న వాడికే తెలుస్తుంది. ఒక పేదవాడికి ఆకలి ఏంటో వాడికే తెలుస్తుంది, ఒకడు పడే అవమానం ఏంటో వాడికే తెలుస్తుంది. పక్కన కూర్చుని కబుర్లు చెప్తే కాదు. కానీ యేసు సహ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రవక్త ఏమంటాడంటే సేమ్ నువ్వు ఏ ఫీలింగ్ ఉండ వెళ్తున్నావో ఆ ఫీలింగ్ ఆయన ఎరిగి ఉన్న దేవుడు అయి ఉన్నాడు. ఆయన శరీరంలో రుచి చూశాడు. అవమానించబడటం అంటే ఏంటి ఆయనకి తెలుసు. ఆయన పుట్టినప్పటి నుంచి అక్రమ సంతానంగా ఆయన అవమానించారు. ఆయనకి పేదరికం అంటే ఏంటో తెలుసు. మీరు అనుకున్నట్టు ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలని ప్రతిరోజు చేయలేదు ఆయన. ఆయన కూడా బాడిస పట్టుకుని పనికి వెళ్ళాడు, ఆయన కూడా వడ్రంగి పని చేశాడు. ఆయనకి తెలుసు, ఆయన సహ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒక వ్యక్తిని రక్షించాలంటే వాడితో సహ అనుభవం మనకు ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఇన్పేషెంట్లమి అంటే లేకపోతే రెసిడెన్షియల్ స్టూడెంట్స్మి. ఎటు పడితే అటు వెళ్తానికి కుదరదు. రెసిడెన్షియల్ ఏం చేస్తారు? చదువు భోజనం కూడా ఒక చోటే. ఈరోజు మన పని ఏంటి? కంప్లీట్గా మన శరీరం మారే వరకు, మన శరీరంలో ఉన్న దోషాలు దొరికిపోయే వరకు, మన ప్రాణంలో ఉన్న దోషాలు దొరికిపోయే వరకు, మన ఆత్మలో ఉన్న దోషాలు తొలగిపోయే వరకు, మన శరీరంలో, ప్రాణములో, ఆత్మలో పరిపూర్ణత సాధించే వరకు, పరిశుద్ధత సాధించే వరకు, క్రీస్తు యొక్క సారూప్యం మనలో కనబడే వరకు మనము ఎక్కడే నిలిచి ఈ శిక్షణకు లోనవ్వాలి. అందులో యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు పైనుండి స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రవక్త అంటాడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను. కానీ 3.5 సంవత్సరాల పరిచర్య అయిన తర్వాత ఆ రూపాంతర పర్వతం మీద మరలా స్వరం పలుకుతూ ఉన్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. మన దేశంలో ఏంటంటే కడుపులో పడగానే ఆడికి భూమి మీద హక్కు వస్తుంది. గర్భవతిగా ఉండగానే వాడి తాతలు సంపాదించిన ఆస్తి మీద హక్కు వస్తుంది. అందునిమిత్తమే ఏదన్నా మీరు పితరుల ఆస్తులు మీరు కొనాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో గర్భవతులు ఎవరన్నా ఉన్నారా లేదా చూడాలంట. గర్భవతులు ఉంటే, ఎందుకంటే ఒక కోడలు గర్భంతో ఉందనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ చేసే రోజుకి ఆమె గర్భంతో ఉంటే ఆ పిల్లవాడికి కూడా దాని మీద హక్కు ఉంటుంది. కానీ బైబిల్ క్రమం అది కాదు. నువ్వు కుమారుడివే, కానీ నువ్వు బాల్యంతో ఉన్నప్పుడు నీకు భోజనం బట్టలు పడతాయి కానీ అధికారం నీకు ఇవ్వబడదు. అక్కడ ఏం చేస్తారంటే ఉపదేశకులను ఇస్తారు.
ఆ ఉపదేశకులు తండ్రి యొక్క గుణలక్షణాలు, తండ్రి యొక్క బాధ్యతలు అవన్నీ నేర్పిస్తారు. ఖచ్చితంగా తండ్రి స్థానంలో ఇతడు నిలబడగలడు అని తెలిసిన తర్వాత అప్పుడు తండ్రి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట మీరు వినండి అంటారు. ఇప్పుడు ఆ కుమారుడు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు అమ్మాలనుకోండి, ఒక ఇల్లు కొనాలనుకోండి, ఎవరిని పిలవక్కర్లేదు. అతను ఆ పుత్ర స్వీకారం జరిగిన తర్వాత కొడుకే అమ్మొచ్చు, కొనొచ్చు. తండ్రి స్థానంలో అతడు జవాబు ఇవ్వచ్చు. మా నాన్నగారిని కనుక్కొని చెప్తానండి, మా ముత్తాతని కనుక్కొని చెప్తానని అనాల్సిన అవసరం లేదు. ఎవడో పుత్ర స్వీకారం పొందినవాడు. ఈరోజు దేవుని కుమారులమే, కానీ బాలులుగా ఉన్నావా, దాసులుగా ఉన్నావా, లేదా స్వతంత్రత స్థితికి వచ్చి పుత్ర స్వీకారాన్ని పొందావా? పుత్ర స్వీకారం నువ్వు పొందాలంటే శరీర ప్రాణాత్మల్లో నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ వర్తమానం అనేది విని వెళ్ళేది కాదు. అలాని మీ మీద నేరం మోపట్లేదు నేను. నీ పొరపాటు ఏంటి నీకే తెలుసు, నాకు తెలియదు. కానీ వాక్యం వినేటప్పుడు ఈ విషయంలో నువ్వు బలహీనుడు అయినప్పుడు ఆ విషయంలో సరయ్యే వరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం కొరకు నువ్వు కనిపెట్టాలి. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మనకు అవసరం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం మనలోనికి రాకుండా మన శరీర ప్రాణాత్మల్లో పరిశుద్ధతను మనం పొందలేము. అందునిమిత్తమే పాత నిబంధన గ్రంథంలో మీరు కనుక చదివినట్లయితే అక్కడ వ్యక్తుల యొక్క విజయాల గురించి రాయబడి ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, మోషే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుని గురించి తప్ప ఎవరి గురించి లేదు అక్కడ. ఉందంటారా? క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో కనపడిన వీరులు కనబడరు. ఎందుకు కనపడరంటే ఇప్పుడు ఆ వీరులుగా ఉండాల్సింది మన అందరం కాబట్టి. ఆ నిబంధన కొనసాగింపు మనమై ఉన్నాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించవలసిన వాళ్ళు మనమై ఉన్నాం. ఆయన రాజ్య పౌరులుగా జీవించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు బబులోను దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంట. రాజు యొక్క భోజనం చేత, రాజు యొక్క ద్రాక్షారసం చేత, రాజు ఇచ్చే మాంసాహారం చేత మన శరీరాలను అపవిత్రపరచుకొనకూడదు నిర్ణయం తీసుకున్నారు. నేను ఇందాకేసిన ప్రశ్న గుర్తుందా మీకు? ఈసారి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అన్నం ఆయనకు మహిమకరంగా తినటం నేర్చుకోండి. మీరు ఏం తాగినా ఆయనకి మహిమ రావాలి, లేకపోతే తాగమాకండి. ఎట్ట చేశారో నాకు చెప్పండి వచ్చి. ప్రతి సున్నా పొల్లు కూడా లెక్కలోకి వస్తుంది వాక్యంలోకి వచ్చాక. చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కువ శక్తినిచ్చాడు. మనం కుమారులం అండి. ఎవరి దగ్గర అడుక్కునే స్థితిలో మనం ఎందుకు ఉండాలి? ఎస్తేరు రాణి అయిపోయింది. ఎస్తేరు ఏమైపోయిందండి? మహారాణి అయిపోయింది. ఇంకా అనుకుని ఉండొచ్చు ప్రశాంతంగా, ఇంకా నాకు కావలసినవన్నీ నేను చేసుకోవచ్చు, ఇంకా వ్యాధి లేదు, అక్కడ కన్నీరు లేదు, మరణం లేదు, ఇక ఎంజాయ్మెంట్ అనుకుంది. కానీ 4 రోజులకు కబురు వచ్చింది, తల్లి నువ్వు రాణి అయినంత మాత్రం చేత కత్తి తప్పించుకుంటానని నువ్వు అనుకుంటావేమో. యూదులకు రక్షణ వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ దేవుడిని నీ స్థానానికి హెచ్చించింది వీళ్ళ కొరకేనేమో. ఈరోజు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి హెచ్చించింది ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో బ్రతకటానికి, ఉన్నతమైన కార్యాలు లోకంలో మనం చేయటానికి. ఈరోజు సంఘం ఎలా ఉండాలి అంటే ఒక శక్తివంతమైన సంఘంగా ఉండాలి. ప్రవక్త కొన్ని కొటేషన్స్ చెప్పారు, అవన్నీ చెప్పడం నాకు సమయం లేదు. కానీ ప్రవక్త ఒక మాట అంటాడు. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, అబ్రహాము ద్వారా ఈ దేశ జనాంగాలన్నీ ఆశీర్వదించబడబోతున్నాయి. అబ్రహాము తన తర్వాత తన భక్తిని తన కుమారులకి నేర్పబోతున్నాడు కాబట్టి ఈ కార్యాన్ని నేను అబ్రహాముకు దాస్తానా అని అబ్రహాంకి బయలుపరిచాడు. సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతున్నాను. లోతుని చంపమల్లా, ప్రభువా ఒక్క నీతిమంతుడుంటే వాడిని నువ్వు కాపాడవా అని మొదలుపెట్టి, నీతిమంతుల్ని నాశనం చేస్తావా పాపులతో అని మొదలుపెట్టి 50 నుంచి 10 వరకు ప్రార్థన చేశాడు. అబ్రహాముకి తెలియదండి. తెలుసుంటే
అసలు లోతు కోసం మొత్తాన్ని ఆపేయమనేవాడు. ఆమేన్. ఒకవేళ అది అడుగుంటే జరిగేది. అందుకే కొన్నిసార్లు దేవుడు సంపూర్ణ చిత్రాన్ని చూపించడు మనకి. ఆయన చూపిన దాంట్లో యథార్థంగా పోరాడాలి. నిజంగా మీరు పోరాడతారా ఒకడి కోసం? మనం బెదర్స్కే పోరాడం మనం. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను మీటింగ్లకి. ఒక బెదర్ వచ్చాడు, ఒక విశ్వాసి బెదరు. ఆయన అన్నాడు, ఏమండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బ్యాగులు కొనుక్కోవాలంటే నేనేం చేశా, ఆ పాస్టర్ గారి బండి తీసుకుని బోయేజ్ గారిది ఆ బెదర్ని ఎక్కించుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాం సాయంత్రం. ఆ రోజుల్లో ఆ రోడ్లు 7-8 రకాలుగా చీల్తా ఉండే, అర్థమయ్యేది కాదు. నేను రాంగ్ రూట్లోకి వెళ్ళా, పోలీసు పట్టుకున్నాడు. ఈ బెదర్ లేడు, వెనకాల అదృశ్యమైపోయాడు, ఎత్తబడిపోయాడు. అసలు వెళ్ళిందే ఆయన కోసం. అతనేమో రాజకీయాల్లో తిరిగేవాడు. మళ్ళీ సరే ఏమన్నా 24 గంటలు ప్రార్థన చేసుకునేవాడేమి కాదు, రాజకీయాల్లో తిరిగేవాడు, నాయకుడు. అయినా ఎందుకు వచ్చిందిలే, కానిస్టేబుల్తో ఏమన్నా గొడవ అయితే పెడతారేమో. అప్పుడు ఆయన పట్టుకుని ఏంటండి అన్నాడు. ఎక్కడికా అన్నాడు. ఆ బ్యాగులు కొంటాకు వచ్చానంటే అంటే ఆయన కొంచెం గట్టిగా మాట్లాడాడు. సార్ నేను పాస్టర్ గారిని, నాకు అసలు తెలియదంటే సరే వదిలేశాడు. అప్పుడు సాయంత్రం ఆ పోలీసుని దాటి ఎక్కడికో వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చేసాడు అయ్యగారు అనుకుంటా. ఈ బెదర్లా కాపాడతారా లోతుని? ఎట్లాంటి అబ్రహాములు కాపాడతారా? తన సహోదరుణ్ణి కాపాడలేనివాడు నోరు మూసుకుని ఉండాలి. వాడిని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఈరోజు నిజమైన వధువుగా నీ పని ఏంటంటే చీకట్లో వెలుగును ప్రకాశింపజేయటం. చీకటని తిట్టడానికి నువ్వే అక్కర్లా, నేనే అక్కర్లా. చీకట్లో వాళ్ళకి తెలుసు అది చీకటని, గలదా? కానీ అబ్రహాం లోతు కోసం పోరాడాడు. 50, 45, 40, 30, 20, 10 అక్కడ ఎన్నిసార్లు అని కాదు, తన సహోదరుణ్ణి కాపాడే వరకు దేవునితో పోరాడాడు. యాకోబు తన కోసం పోరాడాడు దేవునితో, కానీ అబ్రహాము తప్పిపోయిన తన సహోదరుడు కోసం పోరాడాడు. అందుకే ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. యాకోబు కూడా గొప్ప విశ్వాస వీరుడే, కానీ ఫాదర్ కాదు. అది అతని విశ్వాసం, ఆయన బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం విశ్వాసం అనేక మందిని రక్షించింది. ప్రవక్త అంటాడు, ఈ రోజుకి దేవుడు సంఘం ఎడల అదే గౌరవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు వధువు ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అబ్రహాముకి ఇచ్చిన అదే గౌరవాన్ని మన ఎడల కూడా కలిగి ఉన్నాడు. అబ్రహాముకి ఎంత గౌరవం ఇచ్చాడో అంత గౌరవం పగటి సంబంధమైన మనకిస్తున్నాడు. అబ్రహాముకి ఎంత గౌరవం ఇచ్చాడో, ఎంత అధికారాన్ని ఇచ్చాడో, ఎంత శక్తిని ఇచ్చాడో అంత అధికారాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. ఈరోజు వధువుగా నీ పని ఏంటంటే ఆ వెలుగుని లోకంలో ప్రకాశింపజేయటం. ఇక్కడ కంప్లీట్గా 2 డిఫరెంట్ పనులు మనం కలిగి ఉన్నాం. ఒకటి, లోకంతో అసలు సంబంధమే లేకుండా క్రీస్తులో నువ్వు క్రీస్తు, అంతే. నువ్వు క్రీస్తు అంతే తప్ప వాడు 3 సార్లు చదువుతుంటే నేను 4 సార్లు చదువుతున్నాను, వాడు 10% ఇస్తే నేను 12% ఎత్తున్నాను కాదు. అసలు కంప్లీట్గా దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు నువ్వే, ఇంకా పోలిక ఎవరితో లేదు. ప్రతిరోజు నీతో దేవునితో పోలిక అంతే. రేపు మరలా నిన్నటి నీతో ఈరోజు నీతో పోలిక ఎదుగుతూ ఉండాలి. కంప్లీట్గా దానికి సంబంధం లేని ఇంకో పని ఏంటంటే కంప్లీట్గా లోకం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హీనపరుచుకుని ఆ గర్వం లేకుండా ఎదగండి. ఎదిగిన కొలది తగ్గండి, తగ్గిన కొలది దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించిన కొలది మరలా తగ్గండి. అనేక ఆత్మల్ని మనం రక్షించగలం. మన ఆత్మలను రక్షించాలంటే మనం తగ్గాలి. తగ్గినోడు మాత్రమే ఆత్మల్ని రక్షించగలడు. వారి కొరకు దేవునితో పోరాడగలిగిన వాడే ఆత్మల్ని రక్షించగలడు. మొర్ర పెట్టగలిగిన వాడే రక్షించగలడు. కాబట్టి ప్రియ సంగమా,
ప్రియ వధువా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ స్థితిని గుర్తెరిగి స్థితికి తగినట్టుగా సిద్ధపడండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, నిశ్చయంగా మనలో మొదలుపెట్టిన ఆ కార్యాన్ని ఆయన సంపూర్తి చేస్తాడు. ఆయన సమర్థుడై ఉన్నాడు. అయితే ఆయన చేసేవారికి నిలిచి ఉండాలి. అయితే సమస్య ఏంటంటే కొంతమంది పారిపోతున్నారు. నువ్వు ఎట్లున్నా వాక్యం చెప్పిన దానికి లోబడాలి. ఎక్కడ దాకా ఎవడ తేలేడు, పడ్డవాడి దాకా వెళ్ళగలగాలి. రక్షకుడు నశించిన దానిని వెతకి రక్షించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నశించాలి, కానీ ఎవడు నశించాడో వెతకాలి. లోకంలో వెతకండి. ఇలా కనపడ్డ గొర్రెలను లాక్కురా మాకండి, అవి రావు. నశించిన గొర్రెని వెతకండి, అది రక్షించబడటానికి ఇష్టపడుద్ది. కానీ అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. ఏసీ గదిలో ఉంటే ఏసీ గదిలోకి వెళ్ళండి. మట్టి పొదల్లో ఉంటే మట్టి పొదల్లోకి వెళ్ళండి. ముళ్ళ పొదలకు వెళ్తే ముళ్ళ పొదలకు వెళ్ళండి. ఏదైనా పడండి. అలా పడిన వాడే సింహాసనం మీద కూర్చోవటానికి అర్హుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ వధువా, ప్రియ సంగమా, ఈ రెండు పనులు క్లియర్గా జాగ్రత్తగా ఎక్కడుండి ఏం చేస్తున్నామో తెలుసుకుని జాగ్రత్తగా ఎదగండి. అతి త్వరలో మన ప్రభువుని కలుసుకోబోతున్నాం. ఆయన కలుసుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం మనకు కలుగుతుంది. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.